హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి పూర్తిగా మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అధికారులు అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతోనే ఈ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు అగ్నిమాపక శాఖ కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. నిరంతరం విద్యుత్కి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ఒకవైపున విద్యుత్ అధికారులు రెడీగా ఉన్నారు. మరొక వైపున ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వ్యర్థాల తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో. ఇక నిఘాకి సంబంధించి అయితే అధికారులు కీలకంగా ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే జంక్షన్ల వారీగా గుర్తించిన కీలక జంక్షన్లలో అయితే నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకవైపున గతంలో ఉన్న సీసీ కెమెరాలే కాకుండా తాత్కాలికంగా కొన్ని వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేస్తూ అక్కడి నుంచి ఏం జరుగుతుంది పూర్తి స్థాయిలో మొత్తం కూడా సమీక్ష చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని చూస్తూ ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ ఉంటారు అధికారులు. మరొక వైపున తాత్కాలిక సీసీ కెమెరాలతో పాటు పారామిలిటరీ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారులు, ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు, మొత్తంగా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో ఈ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతి ఒకవైపున, మరొక వైపున ఇటు బాలాపూర్ గణపతికి సంబంధించి శోభాయాత్ర ఏర్పాట్లను కూడా పోలీసులు ముఖ్య అధికారులందరూ కూడా ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మరొక వైపున జనరల్గా ట్యాంక్ బండ్లో ప్రతి సంవత్సరం కూడా వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయడం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా పెద్ద ఎత్తున వేలాదిగా విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు రాబోతూ ఉన్నాయి. సో మొత్తంగా విగ్రహాలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు తరలి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం మొత్తం కూడా క్రేన్లను ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. ఒకవైపున ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి కూడా అధికారులు అటు నిర్వాహకులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఉదయం 6:30 గంటల లోపే మహాగణపతి పూజా కార్యక్రమాన్ని ముగించుకునే రకంగా వారితో మాట్లాడారు. ఇప్పటికే నిర్వాహకులు కూడా ఆ రకంగా ముందే పూజా కార్యక్రమాన్ని ముగించుకొని ఆ తర్వాత ఇప్పటికే కర్ర తొలగింపుకు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే లక్షలాదిగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. మరొక వైపున తెలియక ఈరోజు కూడా దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి కొంత నిరాశగా వెనుదిరిగారు. ఎందుకంటే ఇవాళ కర్ర తొలగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రాత్రి మొత్తం కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షిస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ లైన్కి సంబంధించి కానీ, వైర్లకు సంబంధించి కానీ ఇతర ఏ అడ్డంకులు లేకుండా గణపతి శోభాయాత్ర కొనసాగే రకంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. సో రేపు ఉదయం 6:30 గంటల లోపు పూజ అయిపోయిన తర్వాత శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా వస్తారు. ఆ శోభాయాత్రలో పాల్గొనేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కేవలం హైదరాబాదులో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలు, ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు కొంత కర్ణాటక నుంచి, ఇటు కొంత మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న ఆ ప్రాంతం నుంచి కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు. అందుకని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ను కూడా విడుదల చేశారు. అంటే జంక్షన్లు, కొన్ని కీలక జంక్షన్లు గుర్తించడంతో పాటు 7 ప్రధాన మార్గాల గుండా ఈ ఊరేగింపు కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఇప్పటికే సూచించిన కొన్ని రోడ్లలో మాత్రమే వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. బస్సులకు సంబంధించి కూడా కొన్ని స్పెషల్ రూట్లని సూచించారు. ఆ రూట్లలో మాత్రమే బస్సులు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే వారికి కొన్ని ఆర్టీసీతో కూడా సమన్వయం చేసుకొని వారికి కొన్ని రూట్కి సంబంధించిన రూట్ మ్యాప్ని విడుదల చేశారు. కాబట్టి ఆ రూట్లలో రేపు బస్సులు తిరుగుతూ ఉంటాయి. మిగతా ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు అయితే ఇస్తూనే ఉంటారు. రేపు మొత్తంగా నిమజ్జనం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు విధుల్లో ఉండబోతా ఉన్నారు. ఒకసారి రూట్ మ్యాప్ ఎలా ఉంది, ఒకవైపున సిపి ఇచ్చిన రూట్ మ్యాప్ కావచ్చు, పోలీస్ అధికారులు చెప్తున్న ఏర్పాట్ల గురించి చూద్దాం. ఇది మొత్తం ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్. హుసేన్ సాగర్ చుట్టూ
ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మనకి క్రేన్ల ఏర్పాటు జరుగుతుంది. ఇవన్నీ కూడా క్రేన్లు. సో ఇక్కడ ఈ చుట్టూ క్రేన్ల ఏర్పాటు జరిగిన తర్వాత హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయడంతో పాటు కొన్ని బేబీ పాండ్లు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇంకెక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి అక్కడ కూడా నిమజ్జనం జరిగేందుకు అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ బడా గణేష్ మనం చూస్తున్నాం. సో ఖైరతాబాద్ గణేష్ ఇక్కడ ప్రారంభమైన తర్వాత టెలిఫోన్ భవన్ రోడ్డు మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్క నుండి అలాగే మనకి సెక్రటేరియట్ ఆ మార్గం గుండా ఇటు హుసేన్ సాగర్ వైపు ముఖ్యంగా ముందుగా నిర్ణయించుకున్న ఈ రూట్ ప్రకారము బడా గణేష్ నిమజ్జన శోభయాత్ర కొనసాగుతుంది. ఈ శోభయాత్రలో వేలాదిగా అంటే దర్శనం అయితే లక్షల్లో చేసుకున్నారు. రేపు కూడా వేలాదిగా భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అందుకనే ఎటువంటి ఇబ్బంది జరగకుండా ముందుగానే ఇక్కడ పోలీస్ బందోబస్తు పటిష్టం చేశారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంది. తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా ఈ మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయితే కానీ మిగతా విగ్రహాలన్నిటికి కూడా కొంత ఈజీ రూట్ అవుతుంది. ఆ తర్వాత భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖైరతాబాద్ గణేష్ శోభయాత్రలో మిగతా విగ్రహాలను మాత్రం ఆ సమయానికి కొంత బ్రేక్ ఇస్తారు. ఎప్పుడైతే ఖైరతాబాద్ గణేష్ త్వరగా నిమజ్జనం జరుగుతుందో ఆ తర్వాత మిగతా విగ్రహాలన్నిటికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కొనసాగుతున్నప్పుడు కొన్ని విగ్రహాలు అక్కడికి చేరుకొని ఉంటే నిమజ్జనం జరుగుతుంది. కానీ అప్పటికే కనుక బయలుదేరకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ గణేష్ నిమజ్జనం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో రూటు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తుంది మిగతా విగ్రహాలన్నిటికీ. సో మొత్తంగా 7 ప్రధాన రహదారుల గుండా ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. సో ఇలా బడా గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభమైన తర్వాత 4వ క్రేన్ వద్దకు వెళ్ళి ఈ నిమజ్జనం అయితే పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మిగతా విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా ఈ ప్రక్రియ ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు కూడా అన్ని విగ్రహాల నిమజ్జనం జరిగే వరకు కొనసాగుతూనే ఉంటుంది. మనం చూడొచ్చు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు ఈ మ్యాప్లో. ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసిన దాంట్లో ముఖ్యంగా క్రేన్ల విషయం చూస్తే ఇప్పుడు పీపుల్స్ ప్లాజా ఏరియా కావచ్చు, ఆ తర్వాత బుద్ధా స్టాచ్యూకి అంటే మనకి ఇక్కడ బుద్ధా స్టాచ్యూ ఉందంటే ఈ ఏరియా మొత్తం ఇక్కడ సెంట్రిక్గా చూసుకుంటే చుట్టూ క్రేన్లే ఉంటాయి మనకి. లుమినీ పార్కు రోడ్ నుంచి కావచ్చు, మొత్తం నెక్లెస్ రోడ్డు ఈ ఏరియా మొత్తం మనకి ఎక్కడ చూసినా జలవిహార ప్రాంతంలో, ఆ తర్వాత మొత్తంగా హుసేన్ సాగర్ ఏరియా చుట్టూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనాలు పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్రాఫిక్ విషయం. ఒకటి ట్రాఫిక్ ఎలా అనేది చూద్దాం. సో ట్రాఫిక్ ఇచ్చిన డైరెక్షన్ ఏంటి? డైవర్షన్స్ అయితే చాలా ఉన్నాయి, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు డైవర్షన్స్కి సంబంధించి. ఇప్పుడు మన మెయిన్ ఊరేగింపు శోభాయాత్ర జరిగే ప్రాంతం మొత్తం కూడా ఈ రెడ్ ఉన్న రోడ్డు, ఈ రెడ్ సింబల్ ఉన్న మార్గం ఉంది కదా, ఇది మొత్తం కూడా మనం చూసుకుంటే ప్రధాన ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఈ చార్మినార్, నాగుల్చింత జంక్షను, అలియాబాదు, తర్వాత ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్డు, కేశవగిరి, కట్టమైసమ్మ టెంపుల్, ఇవన్నీ ఏంటంటే ప్రధానంగా ఆ ప్రాంతాల్లో శోభాయాత్ర జరిగే ప్రాంతం ఇదంతా. ఎంజే మార్కెటు, అట్లా అంబేద్కర్ స్టాచ్యూ, ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ శోభయాత్ర మొత్తం కూడా ట్యాంక్ బండ్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఇంకొక మనకేంటంటే రిటర్న్ రూట్ కూడా ఈ ఎంటీ వెహికల్స్ ఏవైతే నిమజ్జనానికి వెళ్ళిన వెహికల్స్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎంటీ వెహికల్స్కి రిటర్న్ రూటు ఈ గ్రీన్ ఉంది కదా లైను, ఈ గ్రీన్ లైన్లో మనకి మొత్తం కూడా ఎంటీ వెహికల్స్ వెళ్ళడానికి మాత్రమే రూట్ని ఇచ్చారు. సో అంటే ఒక క్లియర్ డైరెక్షన్తోని ఈ మ్యాప్ ప్రకారం మాత్రమే వెళ్ళడానికి అవుతుంది. జనరల్ పబ్లిక్ ఒక రూట్ ఇచ్చారు. మామూలుగా శోభయాత్రలో పాల్గొనడం
జనరల్ పబ్లిక్ రూట్ కూడా మనకి మనం చూడొచ్చు. ఈ పర్పుల్ కలర్లో ఉన్నది మొత్తం కూడా జనరల్ పబ్లిక్ రూట్. ఇది ఎక్కడెక్కడైతే ఉందో ఇబ్బంది లేకుండా ముందే నిర్ణయించారని చెప్పొచ్చు. ఇక బేబీ పాండ్లు అన్నీ కూడా మనకి ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా బేబీ పాండ్స్ అనమాట. ఇక్కడ కూడా నిమజ్జనం జరుగుతుంది. శివాలయం, రియాసాత్ నగర్ అని బేబీ పాండ్. సో మొత్తంగా ఇవన్నీ బేబీ పాండ్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత పోర్టబుల్ వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది మనకి పోలీస్ శాఖ. రూట్ 1 సౌత్ ఈస్ట్ జోన్లో కట్టమైసమ్మ టెంపుల్, చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ నుంచి, తర్వాత డిఎంఆర్ఎల్ క్రాస్ రోడ్డు, తర్వాత చంపాపేట, దిల్సుఖ్ నగర్, ఈ ప్రాంతం రూట్ 1గా ఉంటుంది. రూట్ 2లో బడా బజార్ ఉంటుంది, తర్వాత హుసేనియాల, బహదూర్పుర. రూట్ 3లో వచ్చేసరికి రామంతపూరు, తార్నాక అండ్ హబ్సిగూడ, తర్వాత చిలకలగూడ క్రాస్ రోడ్, ఇది కాచిగూడ, ఇసామియా బజార్ ఉంటుంది. రూట్ 4 ఉంది మళ్ళీ. మొత్తంగా ఈ రూట్లన్నీ కూడా సిద్ధం చేశారు. ఈ రూట్ 7 మొత్తంగా 7 ప్రధాన రూట్లలో ఈ గణపతి నిమజ్జనానికి సంబంధించిన శోభాయాత్ర కొనసాగుతుంది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకే ఈ రూట్ మ్యాప్ని పోలీస్ అధికారులు విడుదల చేశారు. మొత్తంగా ఒకసారి మన బాలాపూర్ రూట్ మ్యాప్ పరిశీలిస్తే, బాలాపూర్ వచ్చి బాలాపూర్ శోభాయాత్ర ఎక్కడ ప్రారంభమవుతుందంటే కేశవగిరి దగ్గర ప్రారంభమవుతుంది. కేశవగిరి దగ్గర ప్రారంభమై చంద్రాయనగుట్ట, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్డు, ఫలక్నామా రైల్వే బ్రిడ్జ్ నుంచి అలియాబాదు, నాగుల్చింత, చార్మినార్, అఫ్జల్ బగూర్జాల్ నుంచి ఎంజే మార్కెటు, ఇటు బషీర్బాగు, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గు, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగుతుంది. అక్కడ ముందే నిర్దేశించిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. ఇలా మొత్తంగా ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేష్కి సంబంధించిన శోభాయాత్ర కొనసాగే దగ్గర కీలకంగా అధికారులు ఉంటారు. ఏర్పాట్లను ఇప్పటికే మొత్తంగా ఎలా జరుగుతుంది ఏంటి అనేది సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఒకసారి జిహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆమ్రపాలి మాట్లాడారు. చాలా విషయాలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ 73 కొలనులు ఏర్పాటు చేశారు. ఇవేంది, బేబీ పాండ్స్ 27 ఉంటాయి, 24 పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి, 22 ఎస్కలేటర్ పాండ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగా సిద్ధం చేసినవి. 5 పెద్ద చెరువుల వద్ద కూడా ఏర్పాట్లను పూర్తిగా హైదరాబాద్ పరిధిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సరూర్ నగర్, కాప్రా, బహదూర్పుర, మీరాలం, జీడిమెట్ల, ఫాక్స్ సాగర్ ఈ ఏరియాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఆయా ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులు కావచ్చు, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఆ ఏరియాల్లో ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఇక బల్దియా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మొత్తంగా ట్రాన్స్పోర్ట్ క్రేన్లు అయితే 36 ఉన్నాయి, స్టాటిక్ క్రేన్లు 140 సిద్ధం చేశారు, మొబైల్ క్రేన్లు 295 సిద్ధం చేశారు, గణేష్ టీమ్స్ కూడా ఉన్నాయి 160గా, జేసీబీలు అయితే 125 సిద్ధం చేశారు. ఇది ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే. తర్వాత మొబైల్ టాయిలెట్లు 308, తాత్కాలికంగా స్ట్రీట్ లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా ప్రాంతాల్లో చెరువులు కొంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో అదనంగా స్ట్రీట్ లైట్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఉన్న వాటి కాకుండా ఇంకా అదనంగా ఏర్పాటు చేసిన మొత్తం కలుపుకుంటే 52,270 ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్లు 16,500. ఎక్కడైతే చిన్న లైట్లు ఉన్నాయో కనపడకుండా ఉంటుందో, ఏ ప్రాంతాలు అయితే కొంత చీకటిగా గుర్తించారో, ఆ తర్వాత చెరువుల వద్ద పూర్తి స్థాయిలో ఫ్లడ్ లైట్లను అయితే ఏర్పాటు చేశారు. ఇవి అదనంగా మొత్తంగా 16,500 ఏర్పాటు చేశారు. ఇక మొబైల్ జనరేటర్లు అయితే 80 సిద్ధం చేశారంటే పూర్తి స్థాయిలో మొత్తంగా జిహెచ్ఎంసీ మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి గణేష్ నిమజ్జనానికి. రేపు ఉదయం 6 గంటల నుంచే శోభాయాత్ర, మొత్తంగా ఊరేగింపు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు కూడా పూర్తయ్యే రకంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.